రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మెట్ట ప్రాంతాల నిధులారా అనాదిగా ఈ ప్రాంతాలు దరిద్రానికి, వెనకబాటుతనానికి, పాలకుల నిర్లక్ష్యం కారణంగా పెరిగినాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం రెండుగా విభజన జరిగిన తర్వాత విభజన హామీల్లో ప్రధానమైనటువంటిది ఉక్కు ఫ్యాక్టరీ. ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి గతంలో ఉన్న పాలకులు, ఈరోజు ఉన్నటువంటి పాలకులు ఇద్దరు కూడా శంకుస్థాపనలకే పరిమితమయ్యారు. అదే కాకుండా సాగునీటి ప్రాజెక్టు, కడప బెంగళూరు రైల్వే లైను, విద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలు వీటన్నింటినీ కూడా ఈ ప్రాంతానికి దూరం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో అనేక పోరాటాలు చేసినటువంటి అఖిల పక్ష కమిటీ మళ్ళా ఒకసారి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం కోసం సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8వ తేదీన కడపలో ఈ రాయలసీమ 4 జిల్లాల నుంచి, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొని సదస్సు నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. ఈ సదస్సులో రాబోయేటువంటి కాలంలో చేపట్టాల్సినటువంటి ఉద్యమాల గురించి చర్చించి నిర్ణయం చేపడుతుంది. ఆ విధంగా ఈ విభజన హామీలు కానీ, విభజన హామీల్లో ప్రధానమైనటువంటి అంశం ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు, వీటితో పాటు దాదాపు 20 సంవత్సరాలు పైగానే ప్రారంభించి పూర్తిగానే రైల్వే లైన్ కూడా పూర్తి చేయడం కోసం భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు ఈ సదస్సులో చేపట్టాలని నిర్ణయించబడతాయి. ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి అన్ని ఉద్యమాలకు ప్రజలు అండదండలు ఇచ్చి పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.